ప్రైజ్ లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈ దినమున మరొక చాలా ప్రముఖమైన విషయం మీతో మాట్లాడడానికి నేను ముందుకు రావడం జరిగింది. మనకి మధ్యలో క్రైస్తవ్యంలో ప్రవక్తలు అపోస్తలులు చాలా ఎక్కువైపోయారు. మంచిది, దేవునికి మహిమకరంగా వాడబడితే వాక్యానుసారంగా ఉంటే మంచిదే. అయితే ఈ మధ్యకాలంలో కొందరు అపోస్తలులుగా పిలువబడుతున్న వారు గురువు స్థానాన్ని తీసుకొని క్రీస్తు కంటే తమను ఎక్కువగా హెచ్చించుకున్నటువంటి వ్యక్తులు మనకు కనపడుతున్నారు. అందులో ఒక బ్యాచ్ మధ్యకాలం బాగా తయారయ్యారు. వారు క్రీస్తు కంటే వారి గురువునే ఎక్కువగా చెప్తున్నారు. ఒక బాగా హిందీ పద్యాన్ని కబీర్ దాస్ రాసినటువంటి పద్యాన్ని తీసుకొని, ఆ పద్యం ఏంటంటే, గురు గోవింద్ దోవు కడే కాకి లాగుపాయ్ బలిహారీ అప్పునే జిన్ గోవింద్ యో మిలాయ్. అంటే గురువు దేవుడు ఇద్దరు నా ఎదురు నిలబడి ఉంటే ముందుగా ఎవరి పాదాలకు నమస్కరించాలి? నాకు గోవిందుని చూపించి దేవుని మార్గాన్ని పరిచయం చేసిన గురువుకే నా మొదటి నమస్కారం చెప్పాను. అంటే ఇక్కడ ఏంటంటే, దేవుని కంటే గురువుకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం ఆ మాట సోషల్గా పనికొస్తుందేమో, సాంఘికంగా పనికొస్తుందేమో, కానీ అది క్రైస్తవ్యానికి పూర్తి విరుద్ధమైన మాట. ఎందుకు విభేదమైన మాట అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా మాట చెప్పారు, మీరు గురువులని పిలువబడకండి, క్రీస్తు మాత్రమే గురువు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, సంఘంని నాటేది ఒకరు, నీళ్లు పోసేది ఒకరు, కానీ వృద్ధి చేసేది దేవుడు. అంటే మీకు వాక్యం చెప్పేది, మిమ్మల్ని బలపరిచేది మనుషులైనటువంటి వ్యక్తులుగా ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి మాట మనకు కనబడుతుంది. కానీ ఈ బ్యాచ్ పలానా ఒక బ్యాచ్ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మాకు దేవుణ్ణి పరిచయం చేసిన గురువుగారే మాకు దేవుడు అనేటువంటి ఆ మాట ఎంత బాధాకరం. అంటే క్రీస్తు స్థానాన్ని, దేవుని స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాం? మనిషికి ఇస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో జాగ్రత్త పడాలి. అలాంటి బోధకులు, అలాంటి మాటలు చెప్పేవారు మీ దగ్గరకు వస్తే జాగ్రత్త పడండి క్రైస్తవులారు. తప్పకుండా మీరు జాగ్రత్త పడాలి. గురువులని పిలిపించుకోవడమే గొప్ప అపాయకరమైనటువంటి పరిస్థితి అని లేఖనాలు చెప్తా ఉంటే, గురువుగా పిలిపించుకోవడమే కాదు, క్రీస్తు కంటే ఎక్కువ అధికంగా వీళ్ళు ఇంకా వాళ్ళని హెచ్చించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సో వీరిని బట్టి జాగ్రత్త పడాలి ప్రతి క్రైస్తవుడు కూడా. గురువులు కాదు, క్రీస్తు ప్రాధాన్యం, క్రీస్తు మాత్రమే ప్రాధాన్యం. ఆయన గౌరవపరచాలి, ఆయన్ని ప్రకటించాలి, ఆయన్ని మహిమపరచాలి, మనుషులను కాదు. థ్యాంక్ యూ.